వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మంచిగా స్పైసీగా ఒక స్పెషల్ చికెన్ ఫ్రై అయితే చేసుకుందాం. అండ్ ఈజీగా అయిపోతుంది. 15 మినిట్స్ అనమాట టైం పెట్టుకొని చేశాను. 15 నిమిషాల్లో చికెన్ ఫ్రై అనేది అయిపోతుంది. సూపర్ ఉంటుంది. సో సైడ్ డిష్కి అయినా బిర్యానీలోకైనా ఫ్రై పీస్ బిర్యానీ అయినా సిట్టింగ్ వేసే వాళ్ళకైనా బ్యాచిలర్ వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ చిన్న చిన్న ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు ఈజీగానే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో. సో ఫుల్ వీడియో అయితే చూసేయండి. నేనైతే ఒక 1/2 కిలో చికెన్ అయితే తీసుకొచ్చాను అనమాట. దాంట్లో కొంచెం నిమ్మకాయ, పసుపు, ఉప్పేసి చక్కగా కడిగేసుకోండి. నీచు వాసన అనేది తక్కువ ఉంటుందన్నమాట. అంత మిగతా దానివల్ల ఏం లేదు, నీట్గా క్లీన్ అవుతుంది. అండ్ ఇంకేంటంటే వాటర్ అంతా పోయేంత వరకు డ్రై చేసేసుకోవాలి ముందే. అండ్ గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. సో హీట్ అయినాక మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా అన్నీ యాడ్ చేసేయాలన్నమాట. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అనేది చెక్ చేయడానికి ఒక చిన్న పీస్ వేసాను. సో ఆయిల్ అయితే బాగానే హీట్ ఎక్కింది. దీంట్లోనే మనం కడిగి పెట్టుకున్న చికెన్ అంతా యాడ్ చేసేసుకోండి అనమాట. యాడ్ చేసుకొని వెంటనే కలుపుకుండా 1 నిమిషం పాటు ఉంచేసి తర్వాత కలపండి. సో చక్కగా కలిపిన తర్వాత వాటర్ అంతా బయటికి వచ్చి మళ్ళీ డ్రై అయ్యేంత వరకు మనం అల్లం పేస్ట్ వేయకుండా ఒక 10% ఉన్నప్పుడే వాటర్ అప్పుడు వేసుకుంటే సరిపోతుంది అనమాట. అంతేనండి. కానీ మీడియం ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ కొంచెం లేట్గా అయినా ముక్కలు చక్కగా ఉడుకుతుంది. అండ్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ముక్కలు కూడా చాలా బాగుంటాయి. సో జ్యూసీగా క్రిప్సీగా ఉంటుంది అనమాట. సో చూసిరు కదా, ఆల్మోస్ట్ వాటర్ కూడా అంతా డ్రై అయిపోయింది అనమాట. దీంట్లోనే కొద్దిగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత అలా వదిలేకుండా 1 స్పూన్ దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వేసి దంచిన పౌడర్ అనేది వేసుకోండి. స్పైసీకి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కొత్త టేస్ట్ అనేది వస్తుంది. ఇదంతా కలిపిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకోండి దీంట్లోనే. అది కూడా చక్కగా కలిపేసి 1 నిమిషం పాటు అలా వదిలేసిన తర్వాత మనం మీ టేస్ట్కి తగ్గట్టు కారం అనేది దీంట్లో యాడ్ చేసేసుకోండి. మీరు స్పైసీగా ఎంత తినగలుగుతారో అంత అనమాట. నేనైతే 1.5 స్పూన్ కారం అనేది యాడ్ చేసేసుకున్నాను. కారం యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 సార్లు కలిపేసి మీడియం ఫ్లేమ్ను అలా వదిలేయండి. దాని తర్వాత మన హోల్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లో యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర, లేకుంటే కరివేపాకు వేసుకోండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అంతా కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే అలా ఒక 2 to 5 మినిట్స్ అలా వదిలేసేయండి. సో కదపకుండా ఏం చేయకుండా అలా వదిలేసి ఒక 2 నుంచి 5 నిమిషాల దాకా. తర్వాత 5 నిమిషాల తర్వాత ఒక్కసారి కలపండి. అంతే, మనకి సో టేస్టీ జ్యూసీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. అసలు చాలా బాగుంటుంది. ఈజీగా అయిపోతుంది. మనం చాలా ఇంగ్రీడియంట్స్ ఏమి వేయలేదు, ఓవర్ మసాలా కూడా ఏమి వేయలేదు. సింపుల్గా అయిపోతుంది. కానీ ఫైనల్ లుక్ చూడండి, అమ్మ సూపర్ ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీస్ ఏమున్నాయి అనుకోండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఫ్రై పీస్ బిర్యానీస్ అలా చేసుకుంటాం కదా, సో దీని మీద బయట మామూలుగా పలావ్ వండేసుకొని ఇవి పెట్టుకొని తింటే ఫ్రై పీస్ బిర్యానీ అయిపోతుంది. అంతే, దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది పెద్దగా. చూసిరు కదా, ఈజీగా సింపుల్గా చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. జ్యూసీగా మన దాంట్లో ఎన్ని చికెన్ ఫ్రై రెసిపీస్ ఉన్నా ఇది కొంచెం వెరైటీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, అన్నీ చూసిన తర్వాతే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిరు కదా ఫైనల్ లుక్ ఎలా ఉంది, అది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కంపల్సరీ నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా. సో ఇంకొంచెం మంచి వీడియోతో కలుద్దాం. అప్పటిదాకా బాయ్.